2023 జనవరిలో మొదట కుడికాలు మోకాలు రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. గత 3 నెలలుగా వారు కేవలం పడకకే పరిమితమయ్యి తర్వాత వారు ఆహారం సరిగ్గా తీసుకోక అంటే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, తక్కువ తీసుకుంటూ చాలా బలహీనం అయిపోయినారు. అప్పుడు అందరినీ పరిశీలించిన తర్వాత ఇక్కడ యశోదాలో డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారు చేస్తారని చెప్పి తెలిసింది. మాకందరికీ చాలా సంతోషంగా ఉంది డాక్టర్ గారు చేసిన ఈ ట్రీట్మెంటు. పేషెంట్ పరాంకుశ వెంకటరామకృష్ణ మా అక్క కొడుకు, అంటే మా మేనల్లుడు. వారికి 2023 జనవరిలో మొదట కుడికాలు మోకాలు రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. దాని తర్వాత వారికి జ్వరం రావటం వాటి వల్ల దానికి ఫిజియోథెరపీ చేయించుకోకపోవటం వల్ల ఆ కాలు నేరుగా అయిపోయి నొప్పి ఉంటూ ఆ విధంగా వారు రెండో కాలుకు కూడా అప్పుడే చేయించాల్సింది. ఈ మొదటి కాలుకి విజయవంతం కాకపోవడంతో ఆ కాలు వారు చేయించుకోలేదు. ఈ విధంగా ఈ 2 కాళ్ళ ఇబ్బందులతో వారు దాదాపు సంవత్సరం పాటు అట్లా కొంచెం ఇబ్బంది పడుతూనే వారి జీవితాన్ని నిర్వహించుకున్నారు. దాని తర్వాత ఒక 3-4 నెలలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే గత 3 నెలలుగా వారు కేవలం పడకకే పరిమితమయ్యి తర్వాత వారు ఆహారం సరిగ్గా తీసుకోక అంటే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, తక్కువ తీసుకుంటూ చాలా బలహీనం అయిపోయినారు. ఈ స్థితి చూసిన తర్వాత మేమందరం దీనికి ఏం చేయొచ్చు అని అనేక రకాల ఆలోచన చేసినప్పుడు ఈ ఆర్ఎఫ్ అబలేషన్ థెరపీ ద్వారా పెయిన్ తగ్గించే అవకాశాలు ఉన్నాయి. దాంతో వీరు ఫిజియోథెరపీ చేయించుకుంటే మళ్ళీ మామూలు స్థితికి వచ్చి వారి నిత్యకృత్యాలన్నీ కూడా వారు చేసుకోగలుగుతారని తెలిసింది. అప్పుడు అందరినీ పరిశీలించిన తర్వాత ఇక్కడ యశోదాలో డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారు చేస్తారని చెప్పి డాక్టర్ స్వామినాథన్ గారు కూడా మాకు పరిచయం అయినారనమాట. ఆ విధంగా తెలిసింది. వచ్చినప్పుడు పరిస్థితి అయితే వారి ఆహారం సరిగా లేదు, చాలా అన్ని కండిషన్స్ చాలా సివియర్గా ఉండండి. తర్వాత మొదటగా వీరు 1-2 రోజులు మామూలుగా తీసుకొని తర్వాత అంతకుముందు నీ రీప్లేస్మెంట్ చెయ్యని కాలుకి మొదటగా చేశారనమాట. అంతే చేసి అసలు ఎట్లా ఫలితాలు ఉంటాయని అన్న తర్వాత వారే పేషెంటే ఒక వారం తర్వాత నాకు ఆ కాలు నొప్పి చాలా వరకు తగ్గింది, బాగుంది అన్న తర్వాత డాక్టర్ గారు మళ్ళీ రెండో కాలుకి కూడా ఏదైతే నీ రీప్లేస్మెంట్ అయిందో ఈ కాలుకి కూడా చేశారు. ఇది చేసిన తర్వాత వారు ఇప్పుడు అంతకుముందు కేవలం బెడ్ మీదే ఉంటూ ఆహారం తక్కువ తీసుకునే వాళ్ళు ఇది రెండో కాలుకి చేసిన తర్వాత వారికి నొప్పి లేకపోవడం వల్ల ఫిజియోథెరపీ బాగా చేయించుకుంటున్నారు, 3 పూట్ల ఆహారం తీసుకుంటున్నారు, నీరు అన్ని మామూలుగా తీసుకుంటున్నారు. వారంతటా వారు ఇప్పుడు నడవటానికి ఉత్సాహం చూపిస్తూ ఆధారం లేకుండా కూడా కొన్ని అడుగులు వేయగలుగుతున్నారు. అంటే మాకు వచ్చిన ఒక విశ్వాసం ఏంటంటే వారు ఇంకా నార్మల్గా కొద్ది రోజుల్లో ఫిజియోథెరపీ చేయించుకుంటే ఇంకా నార్మల్ వ్యక్తుల్లాగా అవుతారు. ఇంకా బాగా అయిపోతే రెండో కాళ్ళు కూడా నీ రీప్లేస్మెంట్ చేసుకొని నార్మల్ జీవితాన్ని వారు కొనసాగిస్తారని మాకందరికీ చాలా సంతోషంగా ఉంది డాక్టర్ గారు చేసిన ఈ ట్రీట్మెంట్. చాలా ధన్యవాదాలండి. నమస్తే. Mr. Venkat Ramakrishna, when he came to me, he had already undergone one surgery, knee replacement surgery on his right knee, and somehow the surgery did not go well with him, and he developed a stiff knee and severe pain in his right knee. And also this has put a lot of load on his left knee while walking, and over a period of time his pain was so severe he was crippling and unable to even walk barely few steps. He was chronically bedridden for last 6 months and barely able to walk. And then at Yashoda Hospital we offered what we call as a minimally invasive radio frequency ablation procedure, wherein with couple of needles we target the nerve supplying the knee joint, and we did on both the sides, and eventually he was able to walk pain free, and which hasn't been seen for last several months actually. Like, he was really happy with the outcome of the procedure. That's what we wanted to highlight, that even if post surgery pains, if the patient is having severe pain, we are able to tackle these kind of patients and make them function better. And second,